పరిమాణంలో బ్యాక్టీరియా కన్నా కూడా చిన్నవైనప్పటికీ వాటి యొక్క పరిణామం మాత్రం ప్రపంచాన్ని వణికించే స్థాయికి తీసుకెళ్ళగలిగే జీవులు కాని జీవులు ఏవైనా ఉన్నాయి అంటే అవి వైరస్లు. హెచ్ఐవి ఎయిడ్స్ కావచ్చు, సింప్లెక్స్ వైరస్, ఇప్పుడు పాపులర్ అవుతున్న సెర్వికల్ క్యాన్సర్ కాజింగ్ వైరస్ కావచ్చు, అండ్ ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసిన కరోనా వైరస్ కావచ్చు. ఇవన్నీ కూడా వైరస్ వల్ల వచ్చిన కొన్ని విపత్కర పరిణామాలే. అయన్నొద్దు, పాయింట్కి రా. కరోనా కన్నా ముందే పరిచయం అయ్యి కరోనా కన్నా కూడా ఎక్కువగా జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వైరస్ ఏదైనా ఉంది అంటే అది డెంగ్యూ వైరస్. సో ఈ డెంగ్యూ వైరస్కి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఒక చిన్న లైన్స్లో ఉన్నప్పటికీ ఈ ఇయర్ జరిగిన సిలబస్లో జరిగిన కొన్ని యాడింగ్స్ అండ్ అలానే డిలీటెడ్ పోర్షన్స్, ఈ చేంజెస్లో డెంగ్యూని చికెన్ గున్యాని యాడ్ చేశారు అనే కథలుగా వినిపించడం మనం గమనిస్తూనే ఉన్నాం. చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ క్లాసెస్లో చికెన్ గున్యాకి డెంగ్యూకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇది కొత్తగా యాడ్ అయిన సబ్జెక్టు కాబట్టి దీని మీద బిట్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని నీట్ ఎగ్జామినేషన్లో బిట్స్ రావచ్చనే ఉద్దేశంతో చికెన్ గున్యాని డెంగ్యూని సెపరేట్గా టీచ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో ఉన్నా లేకపోయినా బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టాప్ టు బాటమ్ డెంగ్యూకి సంబంధించి చికెన్ గున్యాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. సో ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ మన తెలుగు స్టేట్స్కి కూడా అందించాలనే ఉద్దేశంతో నేను మన రాజేష్ బయాలజీ యూట్యూబ్ ఛానల్లో చికెన్ గున్యా అండ్ డెంగ్యూ ఈ రెండింటి మీద క్లాసెస్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఇది డెంగ్యూ క్లాస్. నెక్స్ట్ ఇంకొక 2-3 డేస్లో చికెన్ గున్యాకి సంబంధించిన ఒక స్పెషల్ క్లాస్ కూడా మనం అప్లోడ్ చేద్దాం. అండ్ ఒకవేళ ఎలాంటి సెషన్స్ కానీ సక్సెస్ అయినట్లయితే కనుక, అంటే కేవలం నీట్ స్టూడెంట్స్గా కాకుండా ఒక సామాన్య ప్రజానికానికి కూడా ఇది ఉపయోగపడుతోంది, ఇది ఎక్కువగా రీచ్ అవుతుంది అనుకుంటే కనుక మనం వీక్లీ ఒక డిసీజ్ మీద కంప్లీట్ మార్తానమాట మనం పెట్టుకుని ఒక డిసీజ్ సంబంధించిన ప్రొఫైల్ యాక్సిస్ దాని యొక్క యాక్షన్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ బయాలజీ అండ్ ఐఎమ్ రాజేష్ ఎంఎస్సీ జువాలజీ. టుడే అవర్ టాపిక్ ఈజ్ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఈ డిసీజ్ కాజ్ చేసేది ఒక వైరస్. ఆ వైరస్ పేరు వచ్చేసి మనకి రకరకాల ప్లాట్ఫామ్స్లో రకరకాల వైరస్ నేమ్స్ చెప్తూ ఉన్నారు. అన్నీ కరెక్టే, కానీ ఏది ఎగ్జాక్ట్గా మనం ఫాలో అవ్వాలి, వారి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది చూద్దాం. కొన్నిసార్లు మనం చదువుతాం ఆర్బో వైరస్ ఈజ్ ద రీజన్ అని, ఇంకొన్నిసార్లు ఫ్లేవీ వైరస్ అని చెప్పేసి చదువుతూ ఉంటాం. ఈ రెండు కూడా కరెక్టే. ఎలా అన్నది చూద్దాం. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఆర్బో వైరస్కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఏఆర్ మీన్స్ ఆర్ద్రోపొడా, బీఓ మీన్స్ బోర్న్. మనకి వెక్టార్ బోర్న్, ఎయిర్ బోర్న్ అని చెప్పేసి చెప్తాం కదా. డిసీజెస్ రకరకాలు. ఒకవేళ మనం మాట్లాడినప్పుడు వచ్చిన కొన్ని తుంపర్ల ద్వారా వస్తే దాన్ని ఎయిర్ బోర్న్ డిసీజ్ అని, ఒకవేళ ఏదైనా మస్కిటో లేదా హౌస్ ఫ్లైస్ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతున్నట్లయితే కనుక దాన్ని వెక్టార్ బోర్న్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం. అలా ఇది ఆర్ద్రోపొడా బోర్న్ డిసీజెస్. ఆర్ద్రోపొడాకి సంబంధించిన జీవులు ఏవైతే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వాటిని స్ప్రెడ్ చేస్తాయో అలాంటి డిసీజెస్ అన్నింటినీ కూడా మనం ఆర్బో వైరసెస్ అని చెప్పచ్చు. సో డెంగ్యూ వైరస్ ఒక ఆర్బో వైరస్. ఓకే, ఆర్ద్రోపొడా బోర్న్ వైరస్. ఆర్బో వైరస్లో చాలా రకాలు ఉంటాయి. జికా వైరస్ కూడా ఆర్బో వైరస్సే. చికెన్ గున్యాని కాజ్ చేసే వైరస్ కూడా ఆర్బో వైరస్సే. జపనీస్ ఎన్సెఫలైటిస్ అది కూడా ఆర్బో వైరస్సే. ఏవైతే ఆర్ద్రోపొడా ద్వారా స్ప్రెడ్ అవుతుందో పర్టికులర్గా అవన్నీ కూడా ఆర్బో వైరసెస్. ఈ ఆర్బో వైరసెస్లో పర్టికులర్లీ ఒక సెపరేట్ ఫ్యామిలీ ఉంది, ఫ్లావివైరిడియే అనే ఒక ఫ్యామిలీ ఉంది. మీకు తెలుసు ఐడిఏఈ అనేది చివరిలో యాడ్ అయ్యింది అంటే అది ఒక ఫ్యామిలీ అని. ఐడిఏఈని దేనికి యాడ్ చేస్తాం? యాజ్ పర్ ద ఐసీజెడ్ఎన్ వాటికి సంబంధించినంత వరకు ఐడిఏఈ అనేది జీనస్కి యాడ్ చేస్తాం. అంటే ఈ జీనస్ పేరు ఫ్లావివైరస్. ఫ్లావివైరస్ ఆ జీనస్కి సంబంధించిన వైరసెస్ డెంగ్యూకి కాజ్ చేస్తాయి. ఇది వెక్టార్ బోర్న్. అలానే ఆర్ద్రోపొడా ఇన్సెక్ట్స్ వీటిని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తాయి కాబట్టి ఇది ఆర్బో వైరస్ అని కూడా చెప్తాం. ఇక ఫ్లేవీ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది? వెక్టార్ ఏంటి అంటే దీనికి బయలాజికల్ వెక్టార్, మెకానికల్ వెక్టార్ కాదు. ఇది వెక్టార్ ఏంటి అంటే ఎడిస్ ఈజిప్టి, ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ ఎడిస్ ఈజిప్టి చాలా ఇంపార్టెంట్.
ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ ఎడిస్ ఈజిప్టి అనే మస్కిటో. ఎడిస్ మస్కిటో కాజ్ చేసే వైరస్ ఏంటి అంటే, ఈ ఎడిస్ మస్కిటో వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ మళ్ళీ అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఎడిస్ మస్కిటో వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అంటే అది డెంగ్యూ అండ్ చికెన్ గున్యా, ఈ రెండింటిని కాజ్ చేసేది ఎడిస్ మస్కిటో. పర్టికులర్గా ఫిమేల్ ఎడిస్ ఈజిప్టి అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ ఎడిస్ ఈజిప్టి అది బయోలాజికల్ వెక్టర్. బయోలాజికల్ వెక్టర్ అంటే ఏంటి, దాని బాడీలోకి వైరస్ వెళ్ళి దాని బాడీలో కొన్ని రకాల చేంజెస్లు గురైన తర్వాత అప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. మెకానికల్ వెక్టర్ అంటే జస్ట్ అది క్యారీ చేస్తుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేస్తే దాన్ని మెకానికల్ వెక్టర్ అంటాం. బట్ ఇది బయోలాజికల్ వెక్టర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఎడిస్ మస్కిటో. అండ్ దీనికి ఉండే ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, మనం ఎనాఫిలస్ మస్కిటో కోసం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అది నైట్ టైం ఎక్కువగా కుడుతూ ఉంటుంది ఆఫ్టర్ ఈవినింగ్ 6 తర్వాత. కానీ ఇది షిఫ్ట్ వైజ్ అనమాట. నువ్వు ఎనాఫిలస్ మస్కిటో నువ్వు సాయంత్రం వెళ్ళి కుడుతున్నావు కాబట్టి నేను మార్నింగ్ వచ్చి కుడతానని చెప్పేసి అవి షిఫ్ట్లు ఎలా వేసుకున్నట్టున్నాయి. ఈ ఎడిస్ మస్కిటో వచ్చేసి మార్నింగ్ టైమ్స్లో మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఈ డే టైంలో ఇది యాక్టివ్గా ఉంటుంది. ఎక్కువగా మార్నింగ్ టైమ్స్, ఎర్లీ మార్నింగ్స్లో యాక్టివ్గా ఉంటుంది. చాలా తక్కువగా మధ్యాహ్నం పూట ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇవంత యాక్టివ్గా ఉండవు. ఇవి చూడడానికి బ్లాక్ కలర్లో ఉంటాయి, వాటి కాళ్ళ మీద వైట్ కలర్ స్ట్రిప్స్ ఉంటాయి. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న మస్కిటో ఎడిస్ ఈజిప్టి అనే మస్కిటో. అయితే ప్రతి ఎడిస్ ఈజిప్టి మస్కిటో వల్ల డెంగ్యూ వస్తుందంటే నో, ఓన్లీ ఫిమేల్స్. అలా అని చెప్పి ప్రతి ఫిమేల్ ఎడిస్ ఈజిప్టి మస్కిటో వల్ల వస్తుందంటే నో, ఓన్లీ ఇన్ఫెక్టెడ్. ఏదైతే ఒక ఎడిస్ ఈజిప్టి మస్కిటో ఒక డెంగ్యూ పర్సన్ని బైట్ చేసి అతని బ్లడ్ని సక్ చేసి తన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ బ్లడ్లో ఉన్న మస్కిటో కానీ కొన్ని చేంజెస్ జరిగి మళ్ళీ సెలవరీ గ్లాండ్ దాకా వచ్చి వెయిట్ చేస్తున్నట్లయితే అప్పుడు ఆ మస్కిటో బైట్ చేస్తేనే డెంగ్యూ ఫీవర్ వస్తుంది. ఎంత టైం పడుతుంది డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత అంటే, ఒక మస్కిటో కొట్టిన తర్వాత ఈ ఫీవర్ సిమ్టమ్స్ కనిపించడానికి ఎంత టైం పట్టచ్చు అంటే దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 3 to 7 days మధ్యలో ఉంటుంది. కుట్టిన ఒక 3-4 daysలోనే ఫీవర్ అనే సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఒక వైరస్ మన బాడీలోకి వచ్చి, వైరసే కాదు ఏదైనా ఒక ప్యాథోజన్ మన బాడీలోకి వచ్చి దాని సిమ్టమ్స్ షో చేయడానికి మధ్యలో ఉండే టైం గ్యాప్ని ఏమంటామంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. దీనికి అది కొంచెం తక్కువగానే ఉంది, 3 to 7 daysలోనే మనకి ఇది కనిపిస్తుంది. వైరమిక్ పీరియడ్ అంటే ఏంటంటే, మన బాడీలోకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మస్కిటో కుట్టింది, బాడీ లోపలికి ఫ్లేవీ వైరస్ అనేది బాడీలోకి వెళ్ళిపోయింది. ఇంకొక మస్కిటో వచ్చి ఆ పర్సన్ని కుట్టి ఆ వైరస్ని తీసుకోవాలి అనుకుంటే అది సాధ్యపడదు అనమాట. ఎందుకంటే మన బాడీలోకి వచ్చిన తర్వాత ఆ వైరస్ డైరెక్ట్గా పెరిఫెరల్ బ్లడ్లో అవైలబుల్గా ఉండదు. దాని అవైలబిలిటీ పెంచుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ పర్టికులర్ టైంలో మాత్రమే ఇది వేరే పర్సన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ పర్టికులర్ టైంని ఏమంటామంటే వైరమిక్ పీరియడ్ అంటాం. వైరమిక్ పీరియడ్ ఈజ్ ద టైమ్ వెన్ ద వైరస్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. దాన్ని మనం వైరమిక్ పీరియడ్ అంటాం. ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే, సిమ్టమ్స్ రావడానికి ఒక 2 days ముందు నుంచి ఆ సిమ్టమ్స్ ఉన్నంతకాలం కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ పీరియడ్ని వైరమిక్ పీరియడ్ అంటాం. వైరమిక్ పీరియడ్లో ఒక ఎడిస్ మస్కిటో వచ్చి బ్లడ్ సక్ చేస్తేనే ఆ మస్కిటో ఇన్ఫెక్ట్ అవుతుంది. వైరమిక్ పీరియడ్కి ముందు, ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ వైరస్ ఇవాళ బాడీలోకి ఎంటర్ అయింది, ఓకే, ఇవాళ పొద్దున్న ఎంటర్ అయింది, ఇవాళ సాయంత్రం వచ్చి ఇంకొక మస్కిటో సక్ చేస్తే బ్లడ్ దాంట్లోకి వైరస్ వెళ్ళదనమాట. ఒక 4 days, ఒక 5 days టైం పడుతుంది. ఈ 5 daysలో దాని యొక్క నెంబర్ని అది ఇంక్రీజ్ చేసుకుంటుంది, బాడీలో ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంటుంది. ఆ తర్వాత అది బ్లడ్లోకి బయటకు రిలీజ్ అవుతుంది, మనకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కానీ కొత్త మస్కిటో వచ్చి సక్ చేస్తే అప్పుడు దాని బాడీలోకి వెళ్తుంది. ఆ వైరమిక్ పీరియడ్లో మాత్రమే వైరస్ అనేది ట్రాన్స్ఫ్యూజ్ అవుతుంది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి. దాన్ని వైరమిక్ పీరియడ్ అని చెప్పేసి చెప్తాం. ఇక నెక్స్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ అయింది, వైరమిక్ పీరియడ్ అయింది. ఇది వెక్టార్, ఇది కాజిటివ్ ఏజెంట్. అది మార్నింగ్ టైంలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇంతవరకు క్లియర్ అయినట్లయితే కనుక నెక్స్ట్ దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అన్నది చూద్దాం. వెల్ నోన్ సిమ్టమ్స్, అందరికీ కూడా తెలిసిన సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ మనకి
కంటి వెనకాల పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఐస్ వెనకాల పెయిన్ స్టార్ట్ అవుతుంది, అలానే బాడీ మీద ర్యాషెస్, రెడ్ కలర్ ర్యాషెస్ లాంటివి, అలానే ఇచ్చింగ్ సిమ్టమ్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, మెయిన్గా హెడేక్ ఉంటుంది. సో సడన్ ఫీవర్ ఉంటుంది, సివియర్ హెడేక్ ఉంటుంది, జాయింట్ మస్కులర్ అండ్ బోన్ పెయిన్ ఉంటుంది. బోన్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఈ డెంగ్యూకి ఇంకొక కామన్ నేమ్ ఉంది, చాలా ఇంపార్టెంట్, బ్రేక్ బోన్ ఫీవర్. డెంగ్యూకి ఉండే ఇంకొక పేరు ఏంటంటే బ్రేక్ బోన్ ఫీవర్. ఎందుకంటే జాయింట్స్ దగ్గర, బోన్స్ దగ్గర ఎక్కువ పెయిన్ ఉంటుంది. అది మజిల్ పెయిన్ కావచ్చు, బోన్ పెయిన్ కావచ్చు, జాయింట్ పెయిన్ కావచ్చు. ఓకే, అలానే ర్యాషెస్ ఆన్ ద స్కిన్ ప్యాచెస్, స్కిన్ ర్యాషెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలానే నాసియా, వామిటింగ్, డయేరియా ఉంటుంది, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఈ వామిటింగ్ సిచ్యువేషన్స్లోనూ, డయేరియా సిచ్యువేషన్స్లోనూ బాడీలో మినరల్స్ ఏవైతే ఉంటాయో, వాటర్ ఎలా అయితే ఉంటుందో అదంతా కూడా వాష్అవుట్ అయిపోవడం వల్ల బాడీలో ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద ఫ్లూయిడ్స్, బాడీ ఫ్లూయిడ్స్కి, అలానే ఆస్మోలారిటీ క్రియేట్ చేస్తున్న అయాన్స్కి, ఈ అయాన్స్ని, వాటర్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఈ కండిషన్స్లో. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. దీన్ని మనం క్లాసికల్ డెంగ్యూ అంటాం. క్లాసికల్ డెంగ్యూ అంటే జనరల్గా ఉండే సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. ఇది ఎంత సివియర్ డెంగ్యూ ఏం కాదు. బట్ కొన్నిసార్లు ఈ డెంగ్యూ ఫీవర్ అనేది చాలా సివియర్గా పరిణమిస్తుంది. ఈ టైంలో కూడా థ్రాంబోసైటోపీనియా అనేది మెయిన్ సిమ్టమ్. మనకి జనరల్గా అందరికీ తెలిసిందే, డెంగ్యూ ఫీవర్ అనగానే ఎవరికైనా సరే, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కావచ్చు, బయాలజీ స్ట్రీమ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే మైండ్లో ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే థ్రాంబోసైట్స్, ప్లేట్లెట్ కౌంట్ పడిపోయి ఉంటుంది అని అనుకుంటాం. బొప్పాస్కి ఆకురసాలు తాగించమంటారు, లేదంటే ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి ఏమైనా ట్రై చేయమంటారు, నేను బ్లడ్ ఇవ్వడానికి రెడీ అంటారు. సో ఇలా ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఎందుకు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది, అప్పుడు వచ్చే ఆ సివియర్ కండిషన్స్ని ఏమంటారు అనేది మీరు తెలుసుకోవాలి. బయోలాజికల్ టర్మ్స్ అంతా కూడా మీరు తెలుసుకోవాలి. థ్రాంబోసైటోపీనియా. ఎందుకు ఓన్లీ థ్రాంబోసైట్స్? మన బాడీలో ఇన్ని రకాల సెల్స్ ఉండగా ఓన్లీ థ్రాంబోసైట్సే ఎందుకు? ఇన్ఫ్యాక్ట్ డెంగ్యూ వైరస్కి కూడా థ్రాంబోసైట్స్ అంటే అంత ఇష్టమేమీ ఉండదు. అది జనరల్గా దాని అటాక్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే, వైరస్ అటాక్స్ ఎక్కువగా దేని మీద చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద చేస్తుంది. ఇమ్యూన్ సిస్టంలో ఈ వైరస్ అటాక్ చేసే సెల్స్ రకరకాలు, మోనోసైట్స్ తగ్గిపోతాయి. థ్రాంబోసైట్స్ మాత్రమే కాదు, మోనోసైట్స్, డెండ్రైటిక్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, ఇలాంటి రకరకాల ఇమ్యూన్ సెల్స్ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనకు అదంతా పట్టదు. ఓకే, వీటితో పాటుగా ఈ వైరస్ థ్రాంబోసైట్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేసి, థ్రాంబోసైట్స్లో కూడా దాని లైఫ్ సైకిల్ని కంటిన్యూ చేస్తూ థ్రాంబోసైట్స్ని రప్చర్ చేస్తుంది. థ్రాంబోసైట్స్ కానీ తగ్గిపోతే, పదే థ్రాంబోసైట్స్ అంటున్నాను ఏంటో అనుకోవద్దు, అది ప్లేట్లెట్స్ కానీ తగ్గిపోతే ఏమవుతుందంటే, ఈ బ్లడ్ వెజిల్స్లో అప్పుడప్పుడు మనకు ఎక్కువగా బీపీ వచ్చినప్పుడు, లేదంటే జనరల్గా ఇన్సైడ్ కూడా కొన్నిసార్లు ఈ బ్లడ్ వెజిల్స్ అనేవి తెగిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి. ఫ్రెగిలిటీ అంటాం ఆ కండిషన్ని, ఫ్రెగిలిటీ. ఇలా ఫ్రెగిల్ అవుతున్నప్పుడు థ్రాంబోసైట్స్ వచ్చి అక్కడ బ్లడ్ క్లాట్ని క్రియేట్ చేసి బ్లడ్ అనేది బాడీ క్యావిటీలోకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటి థ్రాంబోసైట్స్ తగ్గిపోవడంతో సివియారిటీ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇమ్యూన్ సెల్స్ ఓకే, మ్యాక్రోఫేజెస్ కాకపోతే న్యూట్రోఫిల్స్ ఉన్నాయి, మోనోసైట్స్ కాకపోతే ఇసిడోఫిల్స్ ఉన్నాయి. కానీ థ్రాంబోసైట్స్ని రీప్లేస్ చేసే, ఈ ప్లేట్లెట్ని రీప్లేస్ చేసే వేరే సెల్స్ ఏమున్నాయి బ్లడ్ క్లాటింగ్ని ఆపడానికి, బ్లడ్ క్లాటింగ్ చేయడానికి. కాబట్టి థ్రాంబోసైట్స్ ఎప్పుడైతే తగ్గిపోయాయో సివియారిటీ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఆ కండిషన్ ఏమంటామంటే థ్రాంబోసైటోపీనియా, సివియర్ హిమరేజ్, డెంగ్యూ హిమరేజ్ ఫీవర్. ఈ కండిషన్లో హిమరేజ్ జరుగుతుంది అనమాట. హిమరేజ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. వీటన్నింటితో పాటుగా ఇవి ప్లస్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటుంది, గమ్స్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, అలానే నోస్ నుంచి, అలానే ఇంటర్నల్ బ్లీడింగ్ ఇన్ ద గట్, ఎలిమెంటరీ కెనాల్లో కూడా బ్లీడింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. అవి మోషన్స్ ద్వారా, డయేరియా ద్వారా వస్తున్నప్పుడు బయటికి బ్లడ్ వస్తుంది, నాస్ట్రల్స్ ద్వారా బ్లడ్ వస్తుంది, గమ్స్ నుంచి బ్లడ్ కారుతుంది. ఇది చాలా సివియర్ కేసు. అలాంటప్పుడు ఇమీడియట్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఇది సివియర్ కండిషన్స్లో. కానీ క్లాసికల్ డెంగ్యూ దగ్గరికి వచ్చేటప్పటికి నార్మల్గా ఇవి సిమ్టమ్స్. వీటికి ట్రీట్మెంట్ ఏంటంటే మెయిన్గా ఏ కండిషన్లో అయినా సరే డాక్టర్స్ ట్రీట్ చేసేది ఈ సిమ్టమ్స్ని తగ్గించడం కోసం. కరోనా వైరస్ కూడా స్పెషల్గా డ్రగ్ ఏమీ లేదు. కానీ అప్పుడు ట్రీట్మెంట్ ఏం చేస్తారు, ఫీవర్ని తగ్గించడానికి కొన్ని పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, హెడేక్ తగ్గించడానికి ఆస్పిరిన్ ఇచ్చారు, ఇలా కోల్డ్ తగ్గించడానికి వేరే సిట్రస్ సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇలా
ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా సేమ్, దీనికంటూ సెపరేట్ డ్రగ్స్ ఏం లేదు, యాంటీ డెంగ్యూ డ్రగ్ అనేది ఏం లేదు. సివియర్ కండిషన్స్లో కాకుండా నార్మల్ కండిషన్స్లో మెయిన్గా వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే, డయేరియా ఉంది, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు, ఇంట్రావేనస్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు, గ్లూకోజ్ ఇస్తారు, ఓరల్ రీహైడ్రేషన్ ఉంటుంది, అలానే వీలైనంత రెస్ట్ ఇస్తారు, ఫీవర్ తగ్గించడానికి పారాసిటమాల్ ఇస్తారు. రిమెంబర్, యాస్పరిన్, ఐబోఫ్రోవిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ మాత్రం అస్సలు ఇవ్వకూడదనమాట. యాస్పరిన్ లాంటి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, వాటిని ఏమంటారంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఈ NSAID ఇవి ఇస్తే ఏమవుతుందంటే ఇది ఇంకాస్త సివియర్ అయిపోతుంది. ఎందుకని? యాస్పిరిన్ క్వాలిటీ ఏంటంటే, యాస్పిరిన్ జనరల్గా మనకి ఫీవర్ తగ్గించడానికో తలనొప్పి తగ్గించడానికి ఇస్తూ ఉంటారు. అది ఇస్తే ఏమవుతుందంటే మన బాడీలో థ్రాంబోసైట్స్ తగ్గిపోతేనే డెంగ్యూ అంటాం మనం. ఈ యాస్పిరిన్ తీసుకొచ్చి ఇస్తే ఏమవుతుందంటే ఉన్న థ్రాంబోసైట్స్ యొక్క యాక్టివిటీని తగ్గించేస్తుంది. నువ్వేం పని చేయట్లేదు, పక్కకు తప్పుకో అని చెప్పేసి మొత్తం థ్రాంబోసైట్స్ని పక్కకు తోసేస్తుంది. ఉన్నా అవి ఉపయోగపడవు అనమాట. ఇంకాస్త హిమరేజ్ ఎక్కువైపోతుంది యాస్పిరిన్ కానీ వాడినట్లయితే కనుక. సో ఒకవేళ అది డెంగ్యూ ఫీవర్ అని కానీ మీరు సస్పెక్ట్ చేస్తున్నట్లయితే కనుక యూ షుడ్ నాట్ యూజ్ యువర్ ఓన్ మెడికేషన్. నాకు తెలుసు ట్యాబ్లెట్ పేర్లు, నాకు తెలియని ట్యాబ్లెట్లు ఉన్నాయా అనే ఒక ఓన్ డెసిషన్స్తో ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు. డెంగ్యూ టైంలో తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ వేరు, జనరల్ టైంలో తీసుకోవాల్సిన ట్యాబ్లెట్లు వేరు. కానీ ఎలాంటి టైంలో అయినా సరే పారాసెటమాల్ తీసుకోవచ్చు అని చెప్పి సజెస్ట్ చేస్తుంది WHO. నెక్స్ట్ ఇది అవాయిడ్ చేయాలి. ఇవి సిమ్టమ్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిందే, ఉన్న సిమ్టమ్స్ని తగ్గించడమే వాళ్ళ యొక్క మెయిన్ పనిగా ఉంటుంది. ప్రొఫైలాక్సిస్ ఏంటి? ఈ వైరస్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ప్రొఫైలాక్సిస్ చూసినట్లయితే కనుక జనరల్గా ఏ వెక్టార్ బోర్న్ డిసీజ్కైనా, మెయిన్గా మస్కిటో బోర్న్ డిసీజెస్కి తీసుకునే జాగ్రత్తలే డెంగ్యూకి కూడా. వైర్ మెషర్స్ ఉండాలి మన డోర్స్ కానీ విండోస్కి కానీ. అండ్ మన ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటర్, స్టాగ్నెంట్ వాటర్ ఏదైనా ఉన్నట్లయితే కనుక దాన్ని అవాయిడ్ చేయాలి. మస్కిటో లార్వాస్ డెవలప్ అవ్వకుండా దాని మీద కిరోసిన్ చల్లడం, ఇదంతా కూడా ప్రొఫైలాక్సిస్లోకే వస్తుంది. మరి వ్యాక్సిన్ సంగతి ఏంటి? వ్యాక్సిన్ కూడా ఉంది. ఈ వ్యాక్సిన్ని చాలా కాలం క్రితమే తయారు చేయడం జరిగింది. బట్ ఆ వ్యాక్సిన్ కన్నా ముందు మీకు డెంగ్యూ వైరస్ రకాలు ఒక 4 రకాలు ఉన్నాయి. ఆ 4 టైప్స్ చెప్పిన తర్వాత మనం వ్యాక్సిన్ ఎలా వర్క్ చేస్తుంది, ఎందుకు ఇప్పటికీ ఆ వ్యాక్సిన్ అనేది అందరికీ అందుబాటులో లేదు అనేది కూడా డిస్కస్ చేద్దాం. డెంగ్యూ వైరస్ అనగానే అదొక్క వైరస్ అని మాత్రం అనుకోవద్దు. ఇది ఫ్లేవీ వైరస్ అనే ఒక జీనస్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. అందులో ఒక పర్టికులర్ వైరస్లోనే 4 టైప్స్ ఉన్నాయి. మన కరోనాలో చూడండి, ఇప్పుడు ఆల్ఫా అని, బీటా అని, గామా అని, డెల్టా అని రకరకాల పేర్లు పెట్టి మనం బయటికి రిలీజ్ అవుతున్న ప్రతి వైరస్కి పేరు పెడుతున్నాం. అన్నీ కూడా కాజ్ చేసేది కరోనా వైరసే, కరోనా డిసీజ్, కోవిడే. అలా ఇక్కడ డెంగ్యూని కాజ్ చేసే వైరస్లు ఏంటి అంటే సీరో టైప్స్ ఉన్నాయి. డెన్ 1, డెన్ 2, డెన్ 3, డెన్ 4. ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీనస్, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరో టైప్స్ ఉన్నాయి. వైరస్ స్ట్రక్చర్ అంతా ఒకటే అయినప్పటికీ దీని యొక్క యాంటీజెన్స్ అనేవి మారుతూ ఉండడం వల్ల దీనికి మనం ఈ పేర్లు ఇస్తాం. డెన్ 1, డెన్ 2, డెన్ 3, డెన్ 4. ఒకసారి మన వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ డెన్ 1 వల్ల అనుకుందాం. మన బాడీలో ఇమ్యూన్ రియాక్షన్స్ జరుగుతాయి, మనం దాన్ని ఓవర్కమ్ చేసేసాం, మన బాడీలో యాంటీ డెంగ్యూ యాంటీబాడీస్ ఉంటాయి. అది అగైనెస్ట్ డెన్ 1 మాత్రమే. సెకండ్ టైం ఒకవేళ డెన్ 4 వచ్చింది అనుకుందాం, సెకండ్ టైం డెన్ 1 వస్తే వీఆర్ సేఫ్, మన దగ్గర ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి, మనం ఫైట్ చేస్తాం. కనీసం మనకు తెలియదు మన బాడీలో ఒక వైరస్ వచ్చిందని, అది చనిపోయిందని, లోపల చాలా పెద్ద యుద్ధమే జరిగిందని మనకు తెలియదు. కానీ డెన్ 4 వచ్చిందంటే మాత్రం మళ్ళీ మనం ఎఫెక్ట్ అవుతాం. సో ఇది నా ఉద్దేశం ఏంటి అంటే వైరస్ ఒకటే కావచ్చు, వాటిలో ఉండే డిఫరెంట్ సీరో టైప్స్ రకరకాలుగా ఉంటాయి. అలా డెంగ్యూని కాజ్ చేసేవి ఈ 4 సీరో టైప్స్. ఈ 4 సీరో టైప్స్ వల్ల మనకి డెంగ్యూ వస్తుంది. DEN అంటే డెంగ్యూ కంప్లీట్ ఫామ్ కాకుండా DEN మీన్స్ డెంగ్యూ. ఇక్కడ వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ వ్యాక్సిన్ అగైనెస్ట్ డెంగ్యూ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ వ్యాక్సిన్ డెంగ్ వ్యాక్సియా.
ఇది అప్రూవల్ కూడా తీసుకుంది, చాలా చోట్ల దీన్ని ప్రయోగించారు. అంటే ఎండమిక్ డెంగ్యూ, కొన్ని ప్రదేశాల్లో డెంగ్యూ అనేది చాలా కామన్గా ఉంటుంది, రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ డెంగ్యూ వ్యాక్సిన్ అనేది అప్రూవల్ పొందింది. ఈ డెంగ్యూ వ్యాక్సిన్ యూస్ చేశారు కూడా. నెగిటివ్ కామెంట్స్ని కూడా ఇది ఎదుర్కోవడం జరిగింది. ఏంటి అంటే జనరల్గా వ్యాక్సిన్ అనేది డిసీజ్ రాకముందు తీసుకుంటారు. ఈ వ్యాక్సిన్ అనేది ఏంటంటే లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే వైరస్సే ఆ వైరస్ని చంపట్లేదు. కిల్డ్ అటెన్యూటెడ్ కాదు, అది లైవ్ అటెన్యూటెడ్. వైరస్ని తీసుకున్నారు, వైరస్ని చంపలేదు. ఆ వైరస్ కలగజేసే హాని ఏదైతే ఉంటుందో ఆ హాని కలగజేయనట్టుగా ఆ వైరస్ని నిద్రపుచ్చారు అంతే. అది జస్ట్ స్లీపింగ్, దాన్ని ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి దాన్ని పడుకోబెట్టి అప్పుడు బాడీలోకి పంపించారు. అది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. అది బాడీలోకి వెళ్తుంది, అది వైరస్సే, అది లైవ్ కండిషన్లో ఉంది, అది రెప్లికేట్ కూడా అవ్వగలుగుతుంది, దాని నెంబర్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటుంది, కానీ అది డెంగ్యూ కాజ్ చేయదు. ఇది ఈ వ్యాక్సిన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలామందికి వైరస్ రాకుండా ఆగింది, చాలామంది ప్రాణాలు కాపాడబడ్డాయి. కానీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ని కూడా ఎదుర్కొంది ఈ వ్యాక్సిన్. ఎలా అంటే ఇది తీసుకోవడం వల్ల బాడీలోకి వెళ్ళిన తర్వాత అది యాక్టివ్ అయిపోయింది, దానివల్లే వైరస్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది, మస్కిటో కుట్టడం వల్ల కాదు అని చెప్పి దీని మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది. ఇది ఆపారు, ప్రస్తుతానికి ఇది హోల్డ్లో ఉంది. ఈ మధ్య రీసెంట్గా 2022లో క్యూడెంగా, ఓకే, ఇది కూడా లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సినే. అంటే ఇది కూడా వైరస్ లాంటిదే. ఆ వైరస్ని తీసుకుంటారు, ఆ వైరస్ని పంపిస్తారు, కానీ అది హాని కలగజేయదు అనమాట. ఈ వ్యాక్సిన్ తీసుకుంటాం. ఈ రెండు వ్యాక్సిన్స్లోనూ ఉన్న కామన్ పాయింట్ లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్. రెండు కూడా లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్సే. ఇంకో కామన్ పాయింట్ ఉంది, ఇవి రెండు కూడా ఈ 4 సీరోటైప్స్కి అగెనెస్ట్గా వర్క్ చేస్తాయి. ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకున్నారంటే అది ఈ 4 సీరోటైప్స్ ఉన్నాయి కదా డెంగ్యూని కాజ్ చేసేవి, ఈ 4 సీరోటైప్స్కి కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకే, దీనికి న్యాచురల్ ఇన్ఫెక్షన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. వ్యాక్సిన్కి అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో మళ్ళీ 2 టైప్స్, ఆర్టిఫిషియల్ అని అలానే న్యాచురల్ అని. న్యాచురల్ అంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్. మనం చికెన్ పాక్స్ ఒకసారి కానీ మన బాడీకి అటాక్ అయిందంటే మళ్ళీ మన జీవితంలో ఇంకోసారి చికెన్ పాక్స్ రాదనమాట. అలా అది న్యాచురల్. ఇది ఆర్టిఫిషియల్, వ్యాక్సిన్ ఇస్తాం. దీనికి జనరల్గా ఉండే న్యాచురల్ ఇన్ఫెక్షన్కి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే మీకు రిలాప్స్ అనే ఒక పదం తెలియాలి. రిలాప్స్ ఆర్ రీఅక్కరింగ్ ఫీవర్. ఓకే, రికరింగ్ అండ్ రికవరీ, రిలాప్స్, ఈ పదాలకి ఒకసారి అర్థం తెలుసుకుందాం మనం. ఓకే, మనకు వైరస్ వచ్చింది, అది డెన్ 1 కావచ్చు, డెన్ 2 కావచ్చు. మనం కొంత క్లాసికల్ డెంగ్యూ సిమ్టమ్స్ని ఫేస్ చేసాము, మన డాక్టర్స్ మనల్ని క్యూర్ చేశారు, హ్యాపీ, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. మనకి భయం ఉండొచ్చు, మళ్ళీ ఇది కానీ అటాక్ అవుతుందా అవ్వదా అనే డౌట్ ఉన్నట్లయితే కనుక ఎస్, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఒక్కసారి వైరస్ నుంచి బయటపడ్డ తర్వాత ఇంక మళ్ళీ ఆ వైరస్ మన బాడీ జోలికి రాదు అని మాత్రం అనుకోవద్దు. వేరే మస్కిటో వచ్చి మిమ్మల్ని బయట చేసినప్పుడు ప్రీవియస్గా వచ్చింది డెన్ 1 అయితే ఈసారి డెన్ 3 కానీ డెన్ 4 కానీ అయినట్లయితే కనుక మీరు ఇంకా స్పీడ్గా అటాక్ అవుతారు. ఒకవేళ ఇది చాలా సివియర్గా ఉంటుంది, మీకు తెలుసుకోవాల్సిన ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఇమ్యూన్ సిస్టంలోనే ఉంటుంది. అదేంటంటే యాంటీబాడీ డిపెండెంట్, ADI, యాంటీబాడీ డిపెండెంట్ ఇన్ఫెక్షన్. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, ఇది ఇమ్యూన్ సిస్టమ్. వైరస్, ఓకే, బ్యాక్టీరియాలో ఉంది కదా చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్ అని చెప్పడం మర్చిపోయాను, ఇది చాలా ఇంపార్టెంట్. డెంగ్యూ వైరస్ ఒక ఆర్ఎన్ఏ వైరస్ ఇది. ఓకే, ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయింది. ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేసింది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసింది, అలానే మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకుంది. ఒక సైడ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసింది ఇమ్యూన్ సిస్టమ్, ఇంకో సైడ్ మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ మెమరీ సెల్స్ దేన్ని గుర్తుపెట్టుకుంటాయంటే డెన్ 1 గుర్తుపెట్టుకున్నాయి. ఒక కొత్త సీరోటైప్ ఇది. సో మెమరీ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఇతను ఓవర్కమ్ అయిపోయాడు, మంచి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఓవర్కమ్ అయిపోయాడు, హ్యాపీ. 1 సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత డెన్ 2 అనే ఇంకొక వైరస్ వచ్చింది. ఇది కూడా డెంగ్యూ వైరసే, ఫ్లేవీ వైరసే, ఆర్బో వైరసే.
ఇది కూడా సేమ్ మస్కిటో, అంటే అదే ఫ్యామిలీలో ఉండే వేరే మస్కిటో వచ్చి కొట్టడం వల్ల డెన్ 2 అనేది బాడీలోకి ఎంటర్ అయింది. ఇది డెన్ 2. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎలా దీన్ని ఫైట్ చేస్తుంది అంటే యాంటీబాడీస్ వెళ్ళి దానికి బైండ్ అవుతాయి. ఈ డెన్ 2 కూడా యాంటీబాడీస్ వెళ్ళి బైండ్ అవుతాయి. కానీ ఈ యాంటీబాడీస్ మెమరీ సెల్సే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యాంటీబాడీస్ని కూడా. ఈ యాంటీబాడీస్ దాన్ని అరెస్ట్ చేయడానికి కాకుండా ఇవి దానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. వైరస్ని మీరు వచ్చేస్తుంది, ఇది చూడడానికి డెన్ 1 లాగానే ఉందని చెప్పేసి పట్టుకుంటుంది. కానీ దగ్గరికే చూసి ఇది డెన్ 1లా లేదు, డెన్ 2 అనుకుంటుంది. ఇది కొత్తది, ఇది మంచిది, సారీ అని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం, మీరు రండి అని చెప్పేసి యాంటీబాడీసే స్వాగతిస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ లోపలికి. యాంటీబాడీసే దగ్గరుండి ఒక రెడ్ కార్పెట్ వేసి మరి ఇమ్యూన్ సెల్స్ లోపలికి తీసుకెళ్తాయి. సో ఇప్పుడు డెన్ 2 అనేది యాంటీబాడీస్ మీద డిపెండ్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్ అనేది ముందు ఇన్ఫెక్షన్తో కంపేర్ చేస్తే చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు సపోర్టివ్గా ఉంది. ఇంతకుముందు అంటే ఇంకా డౌట్ ఫస్ట్ టైం కాబట్టి. సెకండ్ టైం ముందే అవమానించేసింది, ఎవరో తెలియదు అని చెప్పేసి ఫైట్ చేయడం కోసం యాంటీబాడీ దగ్గర దాకా వెళ్ళిపోయింది. తీరా చూస్తే అది తను అనుకుంటున్న డెన్ 1 కాదు. వెంటనే మళ్ళీ ఏమనుకుంటాడో వచ్చిన వైరస్ అని చెప్పేసి మొహమాట పడుతూ మీరు రండి పర్వాలేదు, బై మిస్టేక్ మేము మిమ్మల్ని పట్టేసుకున్నాం అని చెప్పేసి అవే దగ్గరుండి తీసుకెళ్ళి ఇమ్యూన్ సెల్స్లోకి ఇరికించి దాని రెప్లికేషన్కి హెల్ప్ చేస్తాయి అనమాట. ఇది ఏడిఐ, యాంటీబాడీ డిపెండెంట్ ఇన్ఫెక్షన్ అనేది సెకండ్ టైం చాలా సివియర్గా ఉంటుంది ఒకవేళ కొత్త వైరస్ కానీ కొత్త సీరోటైప్ కానీ వస్తే. అదే వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాక్సిన్లో 4 సీరోటైప్స్కి అగెనెస్ట్గా ఉంటుంది. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సినే 4 సీరోటైప్స్కి కూడా అగెనెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇది సేఫ్. ఇంకొక చిన్న డౌట్ మనకు వచ్చేది ఏంటంటే కోవిడ్ టైంలో కూడా మనం ఫేస్ చేసింది, అది నిజానికి లైవ్ అటెన్యూటెడ్ కాదు, కోవిడ్ టైంలో ఫేస్ చేసింది. కానీ ఇది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్. వ్యాక్సిన్లో వైరస్ని బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. అది బాడీ లోపలికి వెళ్ళి చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉంటుంది, గతం మర్చిపోయినట్టుగా ఉంటుందన్నమాట. చిప్ తీసేసిన రోబోలో ఉంటుందన్నమాట. సో దాని యొక్క యాక్టివిటీని, రెగ్యులర్ యాక్టివిటీని కంటిన్యూ చేస్తూ ఉంటుంది, నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటుంది, కానీ డెంగ్యూని మాత్రం కాజ్ చేయదు. ఇంకా ఈ డెంగ్యూ టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇది కాజ్ చేసేది, డెంగ్యూ ఫీవర్ని కాజ్ చేసేది ఫ్లేవీ వైరస్. ఓకే, ఇది ఫ్లేవీ వైరిడియే అనే ఒక ఫ్యామిలీకి సంబంధించింది ఒక ఆర్బో వైరస్, ఆర్థ్రోపోడా ఇన్సెక్ట్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. డెంగ్యూ అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఈ ఆర్ఎన్ఏ వైరస్ అనేది మనకి 4 సీరోటైప్స్లో ఉంటుంది. డెన్ 1, డెన్ 2, డెన్ 3, డెన్ 4. దీని సిమ్టమ్స్ వచ్చేసి మజిల్ పెయిన్ ఉంటుంది, బోన్ పెయిన్ ఉంటుంది, కాబట్టి దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని చెప్పేసి చెప్తారు. అండ్ అంతేకాదు డయాగ్నోసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, బాడీలో ఇది ఉంది అని ఎలా తెలుసుకుంటారు? పీసీఆర్, పాలిమర్ చైన్ రియాక్షన్. పీసీఆర్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది, బాటనీలో కూడా వచ్చి ఉంటుంది, బాటనీ ఆర్ కెమిస్ట్రీలో కూడా. ఇదేం చేస్తారంటే ఆ ఆర్ఎన్ఏని తీసుకుంటారు, వైరస్లో నుంచి ఆర్ఎన్ఏని తీసుకుని దానికి ఒక కాంప్లిమెంటరీ డిఎన్ఏ లాగా ప్రిపేర్ చేస్తారు. ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారాలంటే ఒక రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా ఆర్ఎన్ఏని డిఎన్ఏగా మార్చి ఆ డిఎన్ఏని ఒక వెక్టార్లోకి, ఒక ప్లాస్మిడ్ వెక్టార్లోకి ఇందులోకి ఎక్కించి దాని యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేస్తారు, మల్టిప్లై చేస్తారు. దాన్నే పాలిమర్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి చెప్తారు. అది ఐడెంటిఫై అయినట్లయితే కనుక డెంగ్యూ ఫీవర్ కన్ఫర్మ్ చేస్తారు. ఇది కాకుండా చాలామందికి తెలిసిందే, ప్రతి ల్యాబ్లోనూ కూడా బయట పెట్టే ఒక మెనూ కార్డులో ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్, డెంగ్యూ యాంటీజెన్ టెస్ట్, డెంగ్యూ యాంటీబాడీ టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. అది కూడా ఒక టెస్ట్, సీరలాజికల్ టెస్ట్. సీరలాజికల్ టెస్ట్ ఎలా చేస్తారు? ఇమ్యూన్ సిస్టమ్ని బేస్ చేసుకుని. డెంగ్యూ మన బాడీలోకి వచ్చింది అంటే ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ మన బాడీలో ఉన్నాయి అంటే ఈ వైరస్ ఉంది అని అర్థం. సో బ్లడ్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ తీసుకుంటారు, దాంట్లో ఈ యాంటీబాడీ ఉందా లేదా చెక్ చేస్తారు. యాంటీబాడీ రిలీజ్ అయింది అంటే డెంగ్యూ వైరస్ ఉంది. అసలు అలాంటి యాంటీబాడీస్ ఏవి బాడీలో లేవు అంటే అది డెంగ్యూ కాదు. సో స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఉంటాయి డెంగ్యూ వచ్చినప్పుడు, ఆ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసేది యాంటీబాడీ టెస్ట్. అలా కాకుండా యాంటీజెన్ టెస్ట్. యాంటీజెన్ టెస్ట్ అంటే ఎలా చేస్తారు? వైరస్కి కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. డెంగ్యూ వైరస్ అలానే కరోనా వైరస్ చూడడానికి 2 వేరువేరుగా ఉంటాయి. వాటి యొక్క లిపిడ్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది, యాంటీజెన్ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది, ఆర్ఎన్ఏ వేరేగా ఉంటుంది. సో ఆ లిపిడ్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ కావచ్చు, లేదంటే ఆ యాంటీజెన్ స్ట్రక్చర్ కావచ్చు, అది ఉందా లేదా చెక్ చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్, డెంగ్యూ వైరస్, దీని మీద యాంటీజెన్ ఉంది, సర్కిల్ యాంటీజెన్ ఉంది.
ఇది ఎంత తెలివైనదైనప్పటికీ మన బాడీలో ఉండే ఒక మెమరీ సెల్లో మ్యాక్రోఫేజో దీన్ని తినేస్తుంది. తినేసినప్పుడు బయటికి ఈ యాంటీజెన్ రిలీజ్ చేస్తుంది. ఇది రిలీజ్ చేస్తేనే యాంటీబాడీస్ అగైనెస్ట్గా ప్రిపేర్ అవుతాయి. ఈ రిలీజ్ చేసిన దాన్ని యాంటీజెన్ అంటారు. ఆ యాంటీజెన్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. మన మ్యాక్రోఫేజెస్ తినే ఉంటుంది ఒక వైరస్ని తిన్నప్పుడు కొన్ని పైనుండే యాంటీజెన్స్ రిలీజ్ చేసి ఉంటుంది బ్లడ్లోకి. ఆ బ్లడ్లో యాంటీజెన్ ఉందా? యాంటీజెన్ ఉంటే డెంగ్యూ ఉన్నట్టు. లేదు ఇమ్యూన్ సిస్టమ్ రిలీజ్ చేసిన యాంటీబాడీ ఉందా? యాంటీబాడీ ఉంటే డెంగ్యూ ఉన్నట్టు. పీసీఆర్లో ఆ డిఎన్ఏ కానీ రిపీట్ అవుతూ ఉందా? ఉంటే డెంగ్యూ ఉన్నట్టు. ఇంకొక విచిత్రమైన టెస్ట్ ఉంటుంది, ఈ డెంగ్యూ టెస్ట్ అనమాట. సివియర్ కండిషన్స్లో చేసే టెస్ట్ ఇంకోటి ఉంటుంది, దాన్ని టార్నిక్విట్ టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. ఈ టార్నిక్విట్ టెస్ట్లో ఏం చేస్తారంటే, మీకు బీపీ మిషన్ తెలుసు కదా, బీపీ చెక్ చేయడానికి మనకి చేతికి ఒక క్లాత్ లాంటిది చుట్టి దాంట్లో ప్రెజర్ని క్రియేట్ చేస్తారు. అలాంటి ఒక క్లాత్ లాంటి దాన్ని నా చేతికి పెట్టి అబ్జర్వ్ చేస్తారన్నమాట. అప్పర్ ఆర్మ్ పెట్టి కాస్త ప్రెజర్ క్రియేట్ చేస్తారు. ప్రెజర్ క్రియేట్ చేస్తే అక్కడున్న బ్లడ్ వెజిల్స్ క్యాపిలరీస్ పగిలిపోయి ఆ బ్లడ్ మార్క్స్ కానీ కనిపించినట్లయితే కనుక ప్యాచెస్గా పింక్ కలర్ డాట్స్ ఉంటాయి, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అలాంటి డాట్స్ కానీ కనిపిస్తే ఫ్రెగిలిటీ చాలా ఎక్కువగా ఉంది, ప్లేట్లెట్స్ కౌంట్ చాలా ఎక్కువగా తగ్గిపోతుంది. ఈ సిచ్యువేషన్లో మనం బ్లడ్ బయటకు తీయడం కూడా మంచి పద్ధతి కాదు. జస్ట్ ఫ్రెగిలిటీ యొక్క మెజర్మెంట్ చెక్ చేస్తే చాలనుకున్నప్పుడు అలాంటి టెస్ట్ చేస్తారు. బ్లడ్ బయటకు తీరు, సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, డెంగ్యూ అని అనిపిస్తుంది, బ్లడ్ తీస్తే ఉన్న బ్లడ్ కూడా మనం ఎందుకు తీసేయడం, చాలా ప్లేట్లెట్స్ బయటకు వచ్చేస్తాయి. దానికన్నా ఇలాంటి టెస్ట్ ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అది చేస్తారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అలా చేస్తే లోపల ఇంకా పగిలిపోతాయి కదా బ్లడ్ వెజిల్స్ అని. కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట, ఈ కండిషన్లో చేయొచ్చు, ఈ కండిషన్లో చేయకూడదు అన్నట్టుగా ఉంటాయి. సో ఒక పర్ యూనిట్ ఏరియాకి ఎన్ని స్పాట్స్ ఉన్నాయి, ఒక ఇంచ్ విడ్త్, ఒక ఇంచ్ లెంత్, ఆ ఇంచ్లో ఎన్ని స్పాట్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఫ్రెగిలిటీ ఎంత ఎక్కువగా ఉంది, ఈ బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్ ఎంత తగ్గిపోయింది అనేది వాళ్ళకి తెలుసుకుని ఇది డెంగ్యూ ఫీవర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తారు. ఇవన్నీ కూడా డయాగ్నోస్టిక్ టెస్ట్లు. ట్రీట్మెంట్ చెప్పాం, ప్రొఫైలాక్సిస్ చెప్పాం, అలానే దీని యొక్క సిమ్టమ్స్ కోసం కూడా తెలుసుకున్నారు. సో ఇది డెంగ్యూకి సంబంధించిన బ్రీఫ్ అకౌంట్. బ్రీఫ్ కాదు, చాలా ఎక్కువే వచ్చింది వీడియో కూడా. అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో ఫుల్గా చూసినందుకు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి డెంగ్యూ ఫీవర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం చికెన్ గున్యా కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.